హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 134 పాయింట్స్ డౌన్ అయ్యి 38,846 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 11 పాయింట్స్ ఫాల్ అయ్యి 11,505 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ని మీరు గమనించినట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా షార్ప్ కరెక్షన్ మీకు మార్కెట్లో కనిపించడం జరిగింది. అండ్ ఈరోజు మార్కెట్ వెళ్ళిన హైయెస్ట్ని కూడా మీరు గమనిస్తే 11,584 వరకు నిఫ్టీ అయితే వెళ్ళడం జరిగిందనమాట. అండ్ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న నిఫ్టీ రెసిస్టెన్స్ 11,590. యాక్చువల్గా ఆ రేంజ్లో అయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిందా, లేదంటే మీరు ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో చూస్తే ఇండియా చైనా టెన్షన్స్ అని, ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ అని, అండ్ ఎఫ్టీఎస్సీ ఒక ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా మార్కెట్స్ డౌన్ అయ్యాయని వివిధ కారణాలు అయితే మీకు ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో కనిపిస్తున్నాయి. కానీ పర్టికులర్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా అప్డేట్ మార్కెట్లోకి ఫ్లో అయిందంటే ఏ అప్డేట్ కూడా మార్కెట్లోకి అయితే ఫ్లో అవ్వలేదు. కాబట్టి నేను ఈ రీజన్స్తో మార్కెట్ పడిందని నేనైతే చెప్పాలనుకోవట్లేదు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 2 to 3 డేస్ నుంచి డాక్టర్ రెడ్డీస్లో చాలా పాజిటివ్ మూవ్ కనిపించింది. ఆల్మోస్ట్ 20% అబోవ్ అయితే మనకి గెయిన్స్ అయితే కనిపించాయి అనమాట. అండ్ మీరు మన న్యూస్ వీడియోస్ను కూడా గమనించినట్లయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా నేను డాక్టర్ రెడ్డీస్ గురించి ఎక్కువగా మాట్లాడాను అనమాట. సో నిన్నటి వీడియోలోనూ డాక్టర్ రెడ్డీస్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అని పెట్టాను. అండ్ అంతకుముందు కూడా బ్రేకింగ్ న్యూస్ అలర్ట్ డాక్టర్ రెడ్డీస్ అని చెప్పి మెన్షన్ చేసి మరి డాక్టర్ రెడ్డీస్ని మెన్షన్ చేసి మరి మీకు నేను అప్డేట్ చేయాలని ప్రయత్నించాను ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్గా లాస్ట్ 2 to 3 డేస్ నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మార్కెట్లో ఫ్లో అవుతున్నాయి. ఆ అప్డేట్స్తో ఇంట్రాడే సెషన్స్లో కూడా ఇంచుమించు మనకి 11% అబోవ్ అయితే డాక్టర్ రెడ్డీస్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అని నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. బట్ సింపుల్గా చెప్పాలంటే మైలోమా అంటే బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన ఒక డ్రగ్ని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళైతే ప్రెసెంట్ యూఎస్లో సెల్ చేయకూడదు అనమాట. బికాస్ సెల్జిన్ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి పేటెంట్ లిటిగేషన్ అయితే ఉంది. కాకపోతే సెల్జిన్ వాళ్ళు ఆ పేటెంట్ లిటిగేషన్ సెటిల్ చేస్తూ 2022 మార్చ్ నుంచి సేల్ స్టార్ట్ చేయొచ్చు, యూఎస్లో అమ్ముకోవచ్చు అని సెల్జిన్ వాళ్ళు అప్డేట్ చేయడంతో అది డాక్టర్ రెడ్డీస్ని చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది అనమాట. అదైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు చెప్తున్నది కేవలం ఆ డ్రగ్ కారణంగానే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి యూఎస్లో $700 మిలియన్ దగ్గరగా రెవెన్యూ అయితే యాడ్ అవుతుందని చెప్తున్నారు. సో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తే డాక్టర్ రెడ్డీస్ ఒక షేర్ ప్రైస్ కమింగ్ టైమ్స్లో 5,750 వరకు వెళ్తుందని క్రెడిట్ సూట్స్ వాళ్ళైతే టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, డాక్టర్ రెడ్డీస్ తర్వాత లూపిన్ అలాగే సిప్లా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవి కూడా ఇంట్రోడక్ట్ సెషన్స్లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడం జరిగింది. దీనికి రీజన్ నేను నిన్న వీడియోలో మాట్లాడలేదు, కానీ టెలిగ్రామ్లో 750 అరౌండ్ అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బికాస్ నేను ఆల్రెడీ వీడియోని అయితే రికార్డ్ చేశాను. అండ్ రికార్డ్ చేసిన తర్వాత నాకు అప్డేట్ అయితే తెలిసింది కాబట్టి అది నేను మీకు ఆల్మోస్ట్ టెలిగ్రామ్లో 750కి అయితే అప్డేట్ చేశాను. అండ్ అప్డేట్లో సిప్లా అలాగే లూపిన్కి బెనిఫిట్ ఉంటుందనే ఒక వర్డింగ్ కూడా మీకు ఆ అప్డేట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టోటల్ అప్డేట్ ఒక మీనింగ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెరిగో అని ఒక ఐరిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందన్నమాట. కంపెనీ అయితే ఐర్లాండ్కి సంబంధించింది, కానీ వాళ్ళకి సంబంధించిన ఎక్కువ సేల్స్ అన్ని కూడా యూఎస్ నుంచే జరుగుతూ ఉంటాయి. సో ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్లో 70% సేల్స్ యూఎస్ దగ్గర నుంచే వస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఆస్తమాకి సంబంధించి ఆల్బ్యూటరాల్ సల్ఫేట్ అని ఒక ఇన్హేలేషన్ ఏరోసాల్ ఉంటుంది. లైక్ ఆస్తమా వచ్చిన వాళ్ళు ఒక పంప్ నోట్లో పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉంటారు కదా. సో దాంతో వాళ్ళకి ఏమవుతుంది, డ్రగ్ అనేది ఇంటర్నల్ గా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఎయిర్ తీసుకోవడంలో ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ ఆస్తమాకి సంబంధించిన ఆల్బిట్రాల్ సల్ఫేట్ ఇన్హేలేషన్ ఏరోసాల్ రిలేటెడ్ గా పెరిగోకి యూఎస్ లో 11% మార్కెట్ షేర్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాస్ ఈ ఆస్తమాకి సంబంధించిన ఆల్బిట్రాల్ సల్ఫేట్ రిలేటెడ్ గా యూఎస్ మార్కెట్ $850 to $900 మిలియన్ అనమాట. సో దానికి సంబంధించి వీళ్ళకే 11% ఉందంటే వీళ్ళు చాలా కమాండబుల్ మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే పేషెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ డోసెస్లో రిలీజ్ అవ్వట్లేదని, లోపల క్లాగ్స్ అంటే గడ్డలుగా ఫామ్ అయిపోయి రావాల్సిన డ్రగ్ బయటికి రావట్లేదని ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన ఆల్బిట్రాల్ సల్ఫేట్ ఇన్హేలేషన్ అయితే ఆల్రెడీ వీళ్ళు మార్కెట్లోకి సెండ్ చేసిన వీళ్ళ ప్రొడక్ట్ ని వీళ్ళే వాలంటరీగా అంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ ప్రొడక్ట్ ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో దీంతో ఏమవుతుంది, ఇప్పటివరకు పేషెంట్స్ ఎవరైతే పెరిగోకి సంబంధించిన ఆల్బిట్రాల్ సల్ఫేట్ యూజ్ చేస్తూ వచ్చారో వాళ్ళు ఇంకొక బ్రాండ్ కి సంబంధించిన డ్రగ్ అయితే యూజ్ చేయాలి. ఇది ఆస్తమాకి సంబంధించిన డ్రగ్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డ్రగ్. సో పెరిగో వాళ్ళు టెంపరీగా మార్కెట్ లోంచి వాళ్ళ ప్రొడక్ట్ ని వాలంటరీగా విత్డ్రాల్ చేసేసరికి లూపిన్ అలాగే సిప్లాక్ సంబంధించిన ఆల్బిట్రాల్ సల్ఫేట్ ఇన్హేలేషన్ ఏరోసాల్స్ కి అయితే డిమాండ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ షేర్ ప్రకారం చూస్తే ఇప్పుడు వీళ్ళు టెంపరీగా ఎగ్జిట్ అవడం అనేది లూపిన్ అలాగే సిప్లా ఒక ఎర్నింగ్స్ ని 6% వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. FY21 ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. పెరిగో వాళ్ళు వెనక్కి తీసుకోవడం అండ్ అదే సేమ్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా లూపిన్ అలాగే సిప్లా వాళ్ళకి ఈ ఇయరే అప్రూవల్ రావడం అండ్ దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఆల్రెడీ వీళ్ళవి మార్కెట్ లో ఉండడం అనేది లూపిన్ అలాగే సిప్లా ఎర్నింగ్స్ అయితే ఇంపాక్ట్ అయితే చేస్తుంది, పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇదే నేను మీకు నిన్న టెలిగ్రామ్ లో నైట్ 750 అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంజల్ బ్రోకింగ్ IPO గురించి మాట్లాడుకోవాలి. ఏంజల్ బ్రోకింగ్ IPO నేనైతే అప్లై చేయాలనుకోవట్లేదు, బట్ స్టిల్
నేను మొత్తం డీటెయిల్స్ అంతా చెప్తాను నేను ఎందుకు అప్లై చేయాలనుకోవట్లేదని. సో ఫస్ట్ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ రిలేటెడ్ ఉన్న బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకొని దాని తర్వాత అసలు ఎందుకు నేను అప్లై చేయాలనుకోవట్లేదు అనేది అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ ఇష్యూ సైజ్ అయితే 600 crores అండ్ వీళ్ళ లాట్ సైజ్ 49 అనమాట. అండ్ వీళ్ళు రావాలనుకుంటున్న ప్రైస్ బ్యాండ్ అయితే 305 to 306 రూపీస్. అండ్ ఈ ఐపీఓ సెప్టెంబర్ 22 ఓపెన్ అవుతుంది, సెప్టెంబర్ 24 క్లోజ్ అవుతుంది. మార్కెట్లో లిస్ట్ అయ్యే డేట్ అక్టోబర్ 5 అనమాట. సో మన క్యామ్స్ కానీ కెమ్కాన్ కానీ సెప్టెంబర్ 21 మనకు ఓపెన్ అవుతుంది, సెప్టెంబర్ 23 క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ రీటైలర్స్ కి 35% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 210 crores దగ్గరగా రీటైలర్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ రీసెంట్ ఐపీఓస్ అని కాదు, మేము చాలా ఇయర్స్ నుంచి కూడా ఐపీఓస్ని కూడా ఒక ఇంపార్టెంట్ బిజినెస్గా అయితే చూస్తూ ఉంటాం. లైక్ ఐపీఓ ఒక డిఆర్హెచ్పిని చూస్తూ బయట మార్కెట్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయని, మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది, లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉంటాయని, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా లేదా, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని మేము ఐపీఓస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. కాకపోతే ఈ బ్రోకింగ్ బిజినెస్ రిలేటెడ్గా నేనైతే పాజిటివ్గా లేను. దానికి రీజన్స్ చెప్తాను. ఆల్రెడీ మార్కెట్లో డిస్కౌంట్ బ్రోకర్స్ లైక్ జీరోదా కానీ, అప్స్టాక్ కానీ అండ్ మిగతా డిస్కౌంట్ బ్రోకర్స్ కూడా చాలా మంది మార్కెట్లో ఉన్నారు. అండ్ ఫుల్ టైమ్ బ్రోకర్స్ అంటే ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ మార్కెట్ షేర్ని కంటిన్యూ చేసుకుంటున్న బ్రోకర్స్ కూడా చాలా మంది ఉన్నారనమాట. అండ్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు చాలా టైం వరకు కూడా ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్గా ఉన్నారు. అంటే కొంత ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటూ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమైంది, జీరోదా, అప్స్టాక్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది క్లయింట్స్ని అక్వైర్ చేసేస్తున్నారు. మనం కూడా డిస్కౌంట్ బ్రోకింగ్లోకి రావాలని ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకింగ్లోకి వచ్చారు. కానీ ఆల్రెడీ ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్స్కి జరగాల్సిన డ్యామేజ్ అయితే ఆల్రెడీ జరిగింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు కూడా కొంత గ్రో అవుతున్నారు. స్పెషల్లీ లాస్ట్ 3 monthsలో ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ క్లయింట్స్ చాలా పెరిగారు. అండ్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళ క్లయింట్స్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ మనకు కొంత చూడడానికి పాజిటివ్గా ఉన్న నా మెయిన్ ఒపీనియన్ ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీ మీద, ఆల్రెడీ చాలా ప్లేయర్స్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు కూడా బ్రోకింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అంటే స్టాక్స్ని బై చేయడం, సెల్ చేయడం, వాళ్ళు కూడా బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ ఆల్రెడీ టాప్ లీడర్స్ వాళ్ళ మార్కెట్ షేర్ని కమాండబుల్గా హోల్డ్ చేస్తున్నారు. అండ్ అగ్రెసివ్గా గ్రో అవడానికి కూడా చాలా తక్కువ స్పేస్ ఉందనేది నా ఒపీనియన్. వీళ్ళు ఏ పాయింట్లో వస్తున్నారు, రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్లోకి ఎక్కువగా రీటైల్ పార్టిసిపేషన్ వచ్చింది, బ్రోకర్స్కి చాలా మంచిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని ఒక బిగ్ హైప్ ఉన్నప్పుడు వస్తున్నారు మార్కెట్లోకి. సో కమింగ్ టైమ్స్లో కూడా ఇప్పుడే పార్టిసిపేషన్ అయితే మార్కెట్లో స్పెషల్లీ బ్రోకింగ్ ఇండస్ట్రీలో కనిపిస్తూ వచ్చిందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూ అవుతుందా అంటే అది చెప్పలేం ఫ్రెండ్స్. అండ్ వెళ్ళి హైలీ కాంపిటేటివ్ బిజినెస్ అనమాట. ఎవరో ఒకరు ఇంకా బ్రోకరేజ్ని తగ్గించి ఇంకా మంచి ప్లాన్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే క్లయింట్స్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతారు. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెబీ రెగ్యులేషన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మార్జిన్స్ రిలేటెడ్గా సెబీ వాళ్ళైతే కొన్ని కొత్త రూల్స్ని కూడా తీసుకొచ్చారు కదా. అండ్ కమింగ్ టైమ్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా సెబీ వాళ్ళు కొన్ని చేంజెస్ని అయితే చేయాలనుకుంటున్నారు. కాబట్టి అది ఓవరాల్ వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దట్ అది వాళ్ళ బ్రోకింగ్ బిజినెస్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. బ్రోకరేజెస్ కూడా వాళ్ళకి ప్రెజెంట్ వస్తున్నవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతాయి. ఇన్ కేస్ సెబీ వాళ్ళు చెప్తున్న రూల్సే కమింగ్ టైమ్స్లో ఎగ్జిక్యూట్ అయినట్లయితే. సో ఇవన్నీ నాకు కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్కి అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీళ్ళు ఐపీఓగా వస్తున్నారని నాకు ఫస్ట్ అనిపించిందో ఆ పాయింట్లోనే మేమైతే డిసైడ్ అయ్యాం దీనైతే అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు అని. లేదు మీ ఓన్ గానో లేకపోతే ఇంకెవరైనా చెప్పడం కారణంగానో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దీనికి సంబంధించిన డిఆర్హెచ్పిని అండ్ ఇతర డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒక డెడికేటెడ్ వీడియోలో మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అగైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏ ఐపీఓకైనా సరే కేవలం డిఆర్హెచ్పిని చూసో లేకపోతే దాంట్లో ఉన్న డేటాను చూసో లేకపోతే బయట ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం చూసో, మార్కెట్ ఇప్పుడు ఎలా ర్యాలీ అవుతుందనో చూసో, ఏదో 1-2 ఫ్యాక్టర్స్ని చూసి కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఐపీఓ అప్లై చేసినప్పటి నుంచి ఐపీఓ లిస్ట్ అయ్యే పాయింట్ వరకు ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఒక ఎస్టిమేషన్ ఉండాలన్నమాట. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే ఐపీఓని అప్లై చేస్తుంటారో అది కూడా ఒక ట్రేడ్ లాంటిదే. మేమైతే కేవలం డిఆర్హెచ్పి, గ్రే మార్కెట్ ప్రీమియం వీటిల్నే కాదు ఫ్రెండ్స్, చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఫైనల్గా మేము అప్లై చేస్తున్నామా లేదా, ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేస్తుంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చేస్తున్నామా, లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నామా అనేది అయితే మీకు క్లియర్గా ప్రతి వీడియోలో కూడా మేము మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా యూఎస్లో అలిగేషన్ రైజ్ అయింది. సో ఈ రోసన్ లా అనే ఒక నేమ్ విన్నారా ఫ్రెండ్స్? సో మనకి ఇన్ఫోసిస్ రిలేటెడ్గా అలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లా సూట్ ఫైల్ చేస్తామని, అండ్ ఇతర ఏ కంపెనీ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తున్నా సరే వీళ్ళు ఇన్వెస్టర్స్ తరపున, అంటే ఏ స్టాక్ మీద అయితే అలిగేషన్స్ వస్తుంటాయో ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ తరపున వీళ్ళు లా సూట్స్ ఫైల్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు రీసెంట్ టైమ్స్లో కూడా ఒకసారి అప్డేట్ చేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా మేము లా సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నామని. బట్ ఇప్పుడైతే వీళ్ళు ఫైల్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఏమైనా ఆరోపిస్తున్నారంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్లో లైక్ ఎక్స్చేంజెస్కి పంపిస్తుంటారు కదా, ఆ ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్లో ఫాల్స్ అలాగే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ చేస్తుంది. అక్కడ ఏ డేటా అయితే ఉందో ఆ డేటా కరెక్ట్ డేటా కాదు, అది ఇన్వెస్టర్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దాని రిలేటెడ్గా మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద లా సూట్ అయితే ఫైల్ చేసామని వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఇలాంటి అప్డేట్ ఇన్ఫోసిస్ రిలేటెడ్గా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమైంది, ఇన్ఫోసిస్ రిలేటెడ్గా ఏ అలిగేషన్స్ అయితే రేజ్ అయ్యాయో ఆ అలిగేషన్స్ కరెక్ట్ కాదు అనేలాగా ప్రూవ్ అయ్యేసరికి మళ్ళీ ఇన్ఫోసిస్ ఆల్ టైమ్ హై అయితే రీచ్ అయింది.
అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి క్యాంప్స్ అలాగే కెమ్కాన్ ఐపీఓ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐపీఓస్ అప్లై చేయాలనుకున్నా లేకపోతే ఐపీఓస్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టాప్ టు బాటమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఐపీఓస్ రిలేటెడ్గా ఉన్న డెడికేటెడ్ వీడియోస్ని వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.